అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పట్లో తిరుపతిలోని తాజ్ హోటల్లో రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెస్ మీట్ జరగనుంది. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలి అంటూ తాజ్ హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గతంలో ప్రెస్ మీట్ కి ఎన్టీఆర్ వస్తారని రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రచారం చేసింది. ఎన్టీఆర్ రావడం లేదని అధికారిక ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, కాసేపట్లో తిరుపతిలో తాజ్ హోటల్లో రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెస్ మీట్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద 10 గంటలకి ప్రెస్ మీట్ జరగబోతోంది. ఈ ప్రెస్ మీట్ లో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా చేయబోయే కార్యక్రమాలని మీడియాకి విజువలైజ్డ్ గా చూపించడానికి ప్రయత్నం చేయబోతున్నారు రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ వాళ్ళు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చకొచ్చేది 2 విషయాలు. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రకటించడం, అయితే ఆయన రాలేదనేసి అధికారికంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించడం. అంటే ఇది కార్యక్రమం ఎన్టీఆర్ కి తెలియక జరుగుతుందా అనేటువంటి ఒక ప్రధానమైన చర్చ జరుగుతోంది. దీని వెనక వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, గుడివాడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి కీలక నేతలు కొంతమంది దీని వెనక ఉన్నారని, వాళ్లే దీనంతా నడిపిస్తున్నారని, వైసీపీకి అనుకూలంగా ఈ చిచ్చు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారనేటువంటి ఇవన్నీ కూడా ఒక ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ కార్యక్రమంలో రెండో అంశం 100 కోట్ల రూపాయలతో ఊరువాడ కార్యక్రమంతో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. ఆ 100 కోట్లు ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎలా సేకరిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి పబ్లిక్ నుంచి ఫండ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది రెండవ చర్చ. అలా వసూళ్లు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఎలా చేస్తారు అనేటువంటిది అధికారికంగా ఉండేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పైన వాళ్ళు తిరుపతిలో ఉండేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 2 విషయాల పైన ఫిర్యాదు చేశారు. ఒకటి, ఎన్టీఆర్ వస్తారని చెప్పడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడికి వాళ్ళ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తాజ్ నిర్వాహకులకి ఇలాంటి అనుమతి ఏమైనా ఇచ్చారని కూడా ప్రశ్నించారు. వాళ్ళు అనుమతి ఇచ్చినట్టయితే చెప్పారు. అయితే దాని పట్ల పోలీసులు కూడా వివరణ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు పోలీసులకి నిన్నటి రోజు కంప్లైంట్ చేశారు. 2 విషయాలు కంప్లైంట్ చేశారు తాజ్ వాళ్ళు. ఒకటి, పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తే అప్పుడు హోటల్ కి సంబంధించినటువంటి దగ్గర ఇబ్బందులు జరగచ్చు ప్రజలకి, దాంతో పాటు హోటల్ కూడా ఏమైనా ఇబ్బంది జరగచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ వస్తారని చెప్పి ప్రచారం చేసి ఎన్టీఆర్ రాకుండా ఈ కార్యక్రమం జరిగినప్పుడు అభిమానులకు ఆగ్రహం వస్తే తప్పకుండా హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అదుపు చేయడానికి పోలీసులు సహకారం కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమం నిర్వహణకి హోటల్ యాజమాన్యం మొదట ఈ రా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వాళ్ళకి అభ్యంతరం తెలియజేశారు. అయితే వాళ్ళు పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో ఇంకా అనివార్యంగా హోటల్ వాళ్ళు అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు కండిషనల్ గా రిటర్న్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎంతమంది వస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాల పట్ల కూడా రిటర్న్ గా కూడా వాళ్ళు వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద 10 గంటలకి ప్రెస్ మీట్ లో ఏం జరగబోతోంది, ప్రెస్ మీట్ సందర్భంగా ఏమన్నా ఎలా ఇబ్బందులు ఏమన్నా వస్తాయనేటువంటి ఉత్కంఠ అయితే మాత్రం సర్వత్రా ఉంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ దినేష్.